ప్రోమో 2 చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటో తెలుసా? మిర్చి సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ వేస్తాడు క్లైమాక్స్లో, మారవా నువ్వు మారవా అంటాడు కదా, అలానే నా ఫీలింగ్ ఉంది. నువ్వు మారవా అక్క, నువ్వు మారవా. నిజం చెప్తున్నాను, నేను నైటే అనుకున్నాను, అరే ఒక్క పాజిటివ్ ఎపిసోడ్, ఒక పాజిటివ్ సిచ్యువేషన్ వస్తే బాగుండరా శ్రీజ గురించి. ఎందుకంటే అగ్ని పరీక్షలో పాప ఆడింది కదా, ఇక్కడ బబుల్లో బతికేస్తుందని చెప్పి నాలో నేనే ఒక తెలియని పాజిటివిటీ తెచ్చుకున్నాను. ఆ మీద అక్కడ సరిగ్గా ఆడకపోయినా అంత రూడ్గా, ర్యాష్గా, యారగెంట్గా ఎన్ని యాడ్జెక్టివ్లు ఉన్నాయి వాటి మీద అని చేస్తున్నా అక్క అంటే ఇప్పుడు కూడా మారలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గేమ్ ఎప్పుడైంది, ఆ గేమ్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ కంటే ముందు వెనక పెట్టారు. ఆ బోరింగ్ గేమ్, మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరు అని చెప్పి ఆ గేమ్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత అవుతుందో 2-3 గంటల తర్వాతే. మనకి నెక్స్ట్ డే ఇదని చెప్తారు కానీ ఒకరోజే జరుగుద్ది షూటింగ్ 8-9:30కి స్టార్ట్ అయిపోద్ది. అదో 2 వరకు అవుద్ది సాటర్డే ఎపిసోడ్, ఒక గంట బ్రేక్ ఇస్తారు. తర్వాత సాయంత్రం 6 వరకు సండే ఎపిసోడ్ అయిపోద్ది. 2 మనకలా టెలికాస్ట్ చేస్తారు. వీళ్ళు జస్ట్ బట్టలు మార్చుకుంటారు అంతే. ఇవి జిమ్మిక్లు అందరికీ తెలిసిందే, జస్ట్ చెప్తున్నా. నిన్న శ్రీజకి క్లియర్గా నాగార్జున గారు చెప్పారు, నువ్వు కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నాము, ప్రతిదానికి రాక మధ్యలోని అంటే నేను స్టాండ్ తీసుకున్నా అని చెప్పి అనవసరమైన విషయంలో స్టాండ్ తీసుకోక అన్నట్టు క్లియర్గా అర్థమైనట్టు చెప్పారా? అక్కకి అర్థమైందా? అర్థం కాలే. ఆడియన్స్ చెప్పారా? అర్థం కాలే. వీడియోస్ ఏజ్ మరీ చూపించారా 2-3 సార్లు? అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న సోకాల్ టెంపరీ టెనెంట్స్ చెప్పింది వింటున్నారా? అర్థం కావట్లేదు. అంత పెద్దయిన హోస్ట్ చెప్తుంటే వింటున్నారా? అర్థం కావట్లేదు. అంటే ఎన్ని చెప్పినా కూడా అర్థం కాకుండా ఈరోజు ప్రోమోలు చూసిన తర్వాత నేను షాకు. అంటే నువ్వు మారవు, ఇంక మారవు అంతే. ఇంక ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ మారదు. కొంతమంది ఉంటారు, మీకు తెలియదు, పేర్లు చెప్పకూడదు కానీ వీళ్ళు పట్టుకునే కుందేలకు 3 కాళ్ళు 2 కాళ్ళు, అసలు ఖాళీ లేవు, తోకుంది అనే టైప్ బ్యాచ్ వీళ్ళంతా. వచ్చిన తర్వాత కూడా బిగ్ బాసే నన్ను మోసం చేశాడు, బిగ్ బాస్ ఎడిటర్ మోసం చేశాడు, ఆ బిట్లు ఇటు అటు చేసి నా అసలైన బిట్లు లేపేశాడు, నేను పర్ఫెక్ట్ గేమర్ని. ఒక సీజన్లో ఒక ఆవిడ అలాగే అన్నారులేండి, వచ్చేసి రివ్యూలు అందరివి తప్పు, రివ్యూలు అందరూ నా తమ్నేల్ వాడేసుకున్నారు, నా కోసం వ్యూస్ తెచ్చి. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తే నీ మీద రివ్యూలే చేస్తారు, అండ్ యూట్యూబ్లోనే వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి, బిర్యానీ వస్తుందా? ఆ బ్యాచ్ మాట. నేను కరెక్ట్గా ఆడాను అని చెప్పి ఇప్పటికీ అనుకుంటారు. సెల్ఫ్ డబ్బా సేమ్ బ్యాచ్. బిల్లు మీరు రాసి పెట్టుకోండి. ఈ వీడియో నేను ఏ వీడియో మీద కాపీ స్ట్రైక్ లేను, కట్ చేసి పెట్టుకోండి. అమ్మాయి వచ్చిన తర్వాత కూడా అందరు రివ్యూని బ్లేమ్ చేస్తుంది, బిగ్ బాస్ ప్రాసెస్ని బ్లేమ్ చేస్తుంది, నాగార్జున గారిని బ్లేమ్ చేస్తుంది, ప్రోమో కట్ చేసిన ఎడిటర్ని బ్లేమ్ చేస్తుంది, లైవ్ చూస్తున్న మేనేజ్మెంట్ని, టెక్నికల్ టీంని బ్లేమ్ చేస్తుంది. నేను కరెక్ట్గా ఆడాను, వీళ్ళే రాంగ్గా నన్ను పోర్ట్రే చేశారు, ఒక కామన్ ఇలా ఇరికించేసి నన్ను ఇలాగా డిఫేమ్ చేశారు అని చెప్పకపోతే నా పేరు మార్చుకుంటా కంపల్సరీ. ఎందుకంటే తెలిసిపోతుంది అక్కడ యాటిట్యూడ్. మినీ టైప్ కాదు. ఇంతకంటే స్పూన్ ఫీడింగ్ ఎవరికైనా ఇస్తారో చెప్పండి. మళ్ళీ అనమాట. అగ్ని పరీక్ష షో ఎంత పెద్ద షో, 15 ఎపిసోడ్లు. నవదీప్ క్లాస్ పీకాడు ఇక ఓవర్ స్టాండ్ గురించి, అక్కడ అర్థం కాలే. తర్వాత 15 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన తర్వాత మా రివ్యూలు చెప్పారు, అది అర్థం కాలే. వచ్చాక వాళ్ళకి ఫీడ్బ్యాక్లు వస్తేనే ఉన్నాయి, అర్థం కావట్లే. నిన్నంత రాడ్లు దిగిన అర్థం కావట్లే. ఈరోజు కూడా బోరింగ్ పర్సన్ నువ్వు వేయు, మిగిలిన వాళ్ళు నాకు తెలిసి అంటే అకార్డింగ్ టు మీ వాళ్ళు కూడా వేస్తారు. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ఒకటి, ఇంకోటి నీకు మొత్తం అంతా నువ్వు రీడ్ చేస్తావు. షెర్లాక్ హోమ్స్ సిస్టర్ కదా, నువ్వు రీడ్ చేస్తావు. ఈమె బోరింగ్, మిగిలిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరు నేను చెప్పింది నిజం రా, నేను చెప్పినట్టు మీరు కూడా ఏంటని కమాండ్ చేస్తున్నావు, ఇన్సిస్ట్ చేస్తున్నావు. అంటే నీ విజ్ఞాన ప్రదర్శన చూపిస్తున్నావు. అది కష్టం, అది వర్కౌట్ అవ్వదమ్మా శ్రీజ, నీకు అర్థం అవ్వట్లే. అసలు ఇలాంటి యాటిట్యూడ్తో నువ్వు బిగ్ బాస్ ఆడడమే కష్టం. ఇంకా మార్చుకోవు నాకు తెలుసు. ఎందుకంటే హోస్ట్ నాగార్జున గారు చెప్పి వీడియోలు వేసినా మారట్లేదంటే నువ్వు కష్టం. ఎలా మారుతావు అంటే నెక్స్ట్ వీక్ నువ్వు డైరెక్ట్గా లాస్ట్ వరకు తెచ్చేసి ఎలిమినేట్ అని చెప్పేసి ఏదో ఛాన్స్ ఇవ్వాలి, అప్పుడు మారుతావు. అప్పుడు కూడా మారుతావో ఆ దేవుడికే తెలియాలి. ఎంతమందికి నా అలా అనిపించిందో చెప్పండి. నేనేం ఓవర్ థింక్ చేయట్లేదు, అక్కడ ఉండేదే చెప్తా. నేను డిమాండ్ పవన్ మైనస్లు చెప్పా, ప్లస్లు చెప్పాయి. ఉదయం అప్డేట్లు చెప్పాను క్లియర్గా. ఏం చెప్పాను? డిమాండ్ పవన్ నచ్చాడు, అదొక రెడెంప్షను, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, పోరాడాడు, పోరాట సింహం అనిపించుకున్నాడు అని చెప్పానా? అలాగే అక్కేమైనా ఆడితే చెప్తారా? ఏంది నా స్వామి ఆ ఓవర్ థింకింగ్ను అండ్ నేనే తోపు, నా అంత అనాలిసిస్ ఎవరు తెలియదు అంటే, నా అంత అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఎవరికి తెలియదు అన్నట్టు. దేకో మీరు హీరోయిజం చూపిస్తా అన్నట్టు. కష్టం అమ్మా. ప్రియాకి నీకు పోటాపోటీ అస్సాం ట్రైన్ ఎవరో రన్నింగ్లో ఎవరెక్తారో చూద్దాం. ఒక్కొక్కసారి ఇద్దరు వచ్చేసినా నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే వైల్డ్ కార్డులు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. ప్రోమో 2లో నాకు ఇది ఎక్కువ స్టాండౌట్ అయిపోయింది. అసలు స్టాండౌట్ అవ్వాల్సింది కెప్టెన్సీ టాస్క్, అందులో విన్నర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. రన్నింగ్ కామెంటరీ ఏమని కానీ ముందు ఇది నాకు ఇన్సిస్ట్ చేయాలనిపించింది. ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది, ఆర్ నా ఫీలింగ్ ఎలా ఉందా, అది కూడా కరెక్ట్ చేయండి మీరు.
నేనేం తప్పుగా మాట్లాడాను ప్రోమో 2 చూసిన తర్వాత? చెప్పండి, మీ అభిప్రాయం బలంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది, చాలామందికి రికమెండేషన్ వెళ్తుంది. మనం చూసిన వీడియో చాలామంది ఎక్కువసేపు చూస్తున్నారు, బాగుంది బ్రో, సూపర్ బ్రో అంటున్నారు. కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేస్తే రికమెండేషన్స్లో పడుతుంది, లైక్ చేసి హైప్ చేస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలు వరదలా వస్తాయి ఆన్ ద ఫ్లై. ఫస్ట్ మార్కెట్లో మనమే పెడతాం. ఎవడైనా కాపీ కొట్టాలంటే మనది కాపీ కొట్టాలి, కానీ నాది కాపీ కొట్టడానికి అవ్వదు. ఎందుకంటే నేను వెంటనే వదిలేస్తాను. పారాగ్రాఫ్లు, రాసిడాలు, సేఫ్ గేమ్లు ఇవే ఉండవు. డిప్లొమాటిక్ గేమ్లు, డిప్లొమాటిక్ రివ్యూలు, సేఫ్ రివ్యూలు ఏ ఉండవు. చూస్తా, నాకు అనిపించింది చెప్తా, వెళ్ళిపోతా. చూస్తా, అనిపించింది చెప్తా, వెళ్ళిపోతా. రిపీట్, అదే అది మ్యాటర్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. రివ్యూ అయిపోయింది. శివారు ఇంట్రడక్షన్ ఇస్తున్నారా నువ్వు, వేరే డైరెక్టర్ తేజవా అంటే అలా ఇంకా అది మర్చిపోయారు. హ్యాపీ సండే. ప్రోమో 2 చూశారు కదా, మీ స్పందన ఏంటి? డిమాండ్ పవన్ పైన మీ స్పందన ఏంటి? మన పులిహోర స్టార్ మా మిలిటరీ అనే కామెడీ నేనే రిజర్వ్డ్ అనుకుంటే ఈమె కూడా అలా. ఏంది నువ్వు రిజర్వ్డ్ ఏంది స్వామి? రిజర్వ్డ్ అనే పదానికి అవమానం అది, తెలుసా? నువ్వు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? నాకేమర్థమైందంటే వీళ్ళంతా ఒక బబుల్లో బతుకుతున్నారు. అక్కడ 24/7 రన్ అవుతుంది రాజా. అర్థమైందా నీకు? అర్థం అవుతుందా? నువ్వు ఎన్ని పులిహోరలు కలిపావు తెలుసా? ఒక వారంలో నిమ్మకాయ పులిహోర కలిపావు, టమాటా పులిహోర కలిపావు, చింతపండు పులిహోర కలిపావు, కాసేపు ఉంటే వంకాయ పులిహోర కలుపుతావు, నువ్వు అన్ని వెజిటేబుల్స్తో కలుపుతావు పులిహోర. ప్రతి ఒక్క చెయ్యి పామేతను ఇది నా ఇంకెందుకులే అన్ని చేసి నువ్వు మానిటర్వి బాత్రూమ్ అక్కడ తప్ప నువ్వు కిచెన్ గిన్నెల దోమ దగ్గరే ఉంటావు. ఎందుకు ఉంటున్నావు? అంత రిజర్వ్డా నువ్వు? రిజర్వ్డ్ గురించి మనం మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యానికి గురై షేక్ అయిపోయాను. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే తెలియట్లేదు కుర్రోడికి, కలుపుతుంది. ఇంకెప్పుడు తెలుస్తుందో? నిన్నైనా ఫుటేజ్ చేశారు నీ గురించి అంటే అక్కడ అర్థం చేసుకోవాలా ఏమవుతుందో. ఆర్ డెమాన్ పవన్ కూడా వేస్తున్నాడు, రా ఇది రాంగ్గా వెళ్తుంది, ఈ ట్రాక్ నచ్చట్లేదనే కదా ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి. మరి మీరు అర్థం చేసుకోరేం స్వామి? పోనీ మీరు డైరెక్ట్గా కామనర్లు ఇంట్లోకి వచ్చేస్తే నేను అంత పాయింట్ అవుట్ చేద్దాను కాదు. మీకంటూ ఒక షో పెట్టారు కదా, అగ్నిపరీక్ష షో. అందులో ఏం చెప్పారు, మీరు ఏం నేర్చుకున్నారు? టాప్ 6 అంతమంది లక్షల్లో మళ్ళీ వచ్చి రివ్యూలు విన్నారు. మీరేదో తోపు తురుముల్లో ఆడేస్తారు అనుకుందే, నువ్వేమో అలా కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్లు. శ్రీజాది ఒళ్ళు మండింది, ఇది చూస్తే నాకు ఆశ్చర్యానికి గురయ్యాను. మీరేం గురయ్యారో చెప్పండి. తర్వాత ఆ మోస్ట్ బోరింగ్ పర్సనాలిటీలో ఎక్స్పెక్టెడ్ ఆ టాస్క్ పెట్టడానికి రీజనే ఆ ఫ్లోరాని కార్నర్ చేస్తారని వీళ్ళకి తెలుసు. అది నామినేషన్కి ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ పాయింట్లో, ఈ చిన్న పాయింట్లు ఇలాంటి గేమ్లు కావాలని పెడతారు. నెక్స్ట్ రోజు నామినేషన్లో ట్రిగ్గర్ చేయడానికి, ఈ పాయింట్లు డిస్కస్ చేయడానికి. 100% మోస్ట్ బోరింగ్ ఎవరు అంటే అకార్డింగ్ టు మీ ఫ్లోరా సేనే డన్ అండ్ డస్టెడ్ అంతే. అక్కడ ఎవరు వేశారు? మన సంజమాత వేశారు, మాస్క్ అన్నీ వేసాడు. తర్వాత శ్రీజ గారు వెళ్ళి అందరూ వేసేస్తారు, అందుకే నేను కూడా వేస్తున్నాను, నన్ను చూసి అందరూ వేసేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్క మారదు, పవన్ కళ్యాణ్ అదే వేస్తారు. బట్ తనూజ నాకు నచ్చింది, ఇక్కడ బాగా నచ్చింది. ఎందుకురా అంటే కొంచెం రొటీన్గా భిన్నంగా వెళ్ళింది. ఆమె తర్వాత బోరింగ్ ఈయనే అనిపించాడు లాస్ట్ వీక్. ఎందుకంటే ఈయన యాక్చువల్గా బోరింగ్ కంటెస్టెంట్ కాదు, మ్యాటర్ ఉంది, పాస్ ఉంది, కానీ అలిగి కూర్చున్నాడు. సో ఇలాంటి పర్సన్ని పెడితే హైలైట్ అవుతుంది, మనం స్టాండ్అవుట్ అవుతాం. సో తనూజ గేమ్ ప్లే అక్కడ నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఆమె చెప్పింది కరెక్టే, ఆయన చూపించట్లేదు, ఆయనలో మ్యాటర్ ఉంది కానీ ఆయన చూపించట్లేదు. ఆయనలో హ్యూమర్ మొదలైంది, ఐ లవ్ యూ తనూజ అని చెప్పి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చినట్టుంది. బట్ అక్కడ మ్యాటర్ ఉంది మాస్క్ మ్యాన్ దగ్గర. నెక్స్ట్ వీక్ నుంచి నేను గట్టిగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ నా విషయం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, తర్వాత సుమన్ శెట్టి గారిని ఎలాగైనా ప్రోమోలో హైలైట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టికి మార్కెట్లో మంచిగా క్రేజ్ ఉంది, వ్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళు ఎందుకు కూరుకుంటారు? సో ఎలాగైనా ప్రోమో కట్ట పెట్టాలి అని చెప్పి ఆయన పెట్టారు. నాకు హిందీ రాదు సార్, హిందీలోనే మాట్లాడతారంటే, నీకు భోజ్పురి వచ్చి కదంటే 2 సినిమాలు చేశాను సార్ అని చెప్పి. అంటే అది పెద్ద కామెడీ కాకపోయినా ఏదో నవ్వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ వస్తే సింపుల్. నేను మార్నింగ్ అప్డేట్లు ఇచ్చాను కదా, అది చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. చూడలేని వాళ్ళకి ఏం లేదు. ఆ కెప్టెన్సీ టాస్క్ విన్ అయింది డిమాండ్ పవన్. అక్కడ మీరు అనొచ్చు, బ్రో మరి ఎక్కడేంటి టీమప్ అయిపోయారంటే చిన్న లాజిక్ అప్లై చేయండి. నిన్న ఏమైంది? ఇప్పుడు మొన్న వదిలేద్దాం. నిన్న ఏమైంది? రోల్స్ రివర్స్ అయిందా? ఓనర్లు ఎవరు ఇప్పుడు? బర్నీ, ఇమాన్యుల్. టెనెంట్స్ ఎవరు? అది. సో అందులో టీమప్ అవడంలో తప్పేం లేదు కదా, అదిడా మ్యాటర్. తర్వాత టైర్లు అక్కడ ఇసిరేసుకుంటున్నారు, అది కరెక్టా కాదంటే ఏమో రూల్స్ ఏం చెప్పారో, ఇసిరేసుకున్నా కూడా పర్లేదు అన్నారేమో, ఇసిరేసుకున్నారు. అండ్ ఆ గేమ్లో మోస్ట్లీ వీళ్ళిద్దరికీ టఫ్ ఫైట్ అవుతుంది అనుకున్నా, అలానే అయ్యింది. ఏమవుతుంది అంటే ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ ఎలిమినేట్ అవుతాడు, సెకండ్ రౌండ్ మనీష్, నెక్స్ట్ గట్టిగా అవుతుంది అన్నమాట ఫైట్ డెమాన్ మాయ్కిను బర్నీ గారికి. చివరికి డెమాన్ పవన్ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి మళ్ళీ కెప్టెన్ అవుతాడు. వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ డెమాన్ పవన్. ఇప్పుడైనా తన తప్పు తను రియలైజ్ అయ్యి అన్బయాస్డ్గా ఉంటూ ఆ పులిహోర కలపడం ఆపేసి న్యూట్రల్ వేలో కెప్టెన్సీ చేస్తాడని కోరుకుంటున్నాను.
ప్రోమో 3 ఏమి ఉండదు, స్టార్ మా పర్వర్ గేమ్లో ఉంటుంది. మనం మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి, లైక్ మాత్రం చేయండి, హైప్ పాయింట్లు లేకపోయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ మాత్రం బలంగా ఎక్స్ప్రెస్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూసిన ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన టైంలో 1-2 కామెంట్లు వస్తేనే పొంగిపోయేవాడిని ఒక 2 years బ్యాక్. సో నాకు తెలుసు మీ కామెంట్ వాల్యూ, నాకు తెలుసు. నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోవట్లేదు, కింద నుంచి వచ్చినోన్నే. సో I respect everyone's opinion, అది రైట్ అయినా రాంగ్ అయినా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. హ్యాపీ సండే, సభ నమస్కారం, ధన్యవాద్ హే.